పక్క ఓటమి భయం, రెండో పక్క ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఓ గందరగోళ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ మతి భ్రమించి మాట్లాడే మాటలు. అరవై 66 లక్షల మంది పెన్షనర్లు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, పండుటాకులపై మళ్లీ పగ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 66 లక్షల మంది పెన్షనర్లు ఈ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, ఈ రోజు వాళ్ళు పడుతున్న కష్టాలకి, వాళ్ళు కారుస్తున్న కన్నీళ్లకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి సమయం వచ్చింది. వాళ్ళ కష్టాల కన్నీళ్ల కడలిలో కూటమి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వృద్ధులు పాపం, నాన్నవారు లేనటువంటి వాళ్ళు, అనేక రకాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు, చితికిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి 66 లక్షల మందిని ఈ రోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్ల ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగనన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి, వాళ్ళని తప్పుదారి పట్టించాలి, కోరి వాళ్ళకి కష్టాలు తీసుకొచ్చి కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా, వాళ్ళ జేబు సంస్థ ద్వారా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి. ఫలితంగా ఈరోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మండు టెండల్లో మనం చూస్తా ఉన్నాం. అదే నిమ్మగడ్డ ఈరోజు ఏమంటాడు, బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేయండి, లేకపోతే సచివాలయ స్టాఫ్ కి ద్వారా సచివాలయాలకు రప్పించుకుని మీరు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాడు. చాలా మంది బ్యాంక్ అకౌంట్లు లేవు ఈరోజు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ఇంటికి వెళ్లి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో, ఈ పద్ధతిలో గత 4.5 సంవత్సరాల్లో పైగా, గత 5 ఏళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాడకపోవటం వల్ల చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయాయి. ఈ రోజు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేస్తే దాంట్లో 2,000 బ్యాంకు పెనాల్టీ గాని లేదు ఇనాపరేటివ్ అకౌంట్ ఛార్జెస్ ద్వారా కట్ చేస్తారు. ఎంత దుర్మార్గం అంటే, నోటికొచ్చిన పెన్షన్ని, ఇంటికొచ్చే పెన్షన్ని రాకుండా అడ్డుకుని వాళ్ళని ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ పాపం తగిలి మీరు వచ్చే ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చవిచూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూటమిని హెచ్చరిస్తా ఉన్నాం. నవరత్నాలు దందాలట. చంద్రబాబు నాయుడు అంటాడు నవరత్నాలు దందా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు ఇవాళ నవరత్నాలు పథకాల ద్వారా, అనేక పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లకి దళారులు లేకుండా, అసమర్థత లేకుండా, అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా, మధ్యవర్తులతో పని లేకుండా భారతదేశంలో మొట్టమొదటిసారి లబ్ధిదారులకి నేరుగా వాళ్ళ అకౌంట్లకి 2,70,000 కోట్లు జమ అయిందంటే ఇది ఒక చరిత్ర. నాన్ డీబీటీ ద్వారా
పరోక్షంగా మరొక 2,30,000 కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూరాయి. వెరసి 5 లక్షల కోట్ల కంటే పైగా నవరత్నాల ద్వారా ఈ రోజు పేద ప్రజలను ఆదుకుంటే జగనన్న ప్రభుత్వం, పేద ప్రజలు జేజేలు పలుకుతున్నారని, ప్రజలందరూ కూడా ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారని, మళ్ళా సీఎంగా ఆయన్ని చూడాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఓటమి తట్టుకోలేక, ఓటమిని భరించలేక, రాబోయే ఓటమిని భరించలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ కుటుంబమైనా లబ్ధి పొందట్లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక్క కుటుంబం నవరత్నాల ద్వారా లబ్ధి పొందట్లేదు, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని నిరూపించండి, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున నవరత్నాల పథకం ద్వారా ఈ భారతదేశంలోనే ఆదర్శవంతంగా నిలిచినటువంటి జగనన్న ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజల ముందు తప్పుదారి పట్టించడానికి, దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావడానికి, ప్రజలకు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధాలని విషపూరితంగా కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసేటువంటి మీ కుట్ర రాజకీయాలకు ఇక కాలం చెల్లింది. ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పి ఇంటికి పంపించేటువంటి పరిస్థితికి మీరు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇక పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిషియన్, హాఫ్ హార్టెడ్ పాలిటిషియన్. ఈయన అంటాడు రోజు పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఒకే ఎజెండా. ఆ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, తిట్టడం తప్ప, దూషించడం తప్ప ఆయనకు మరొక ఎజెండా లేదు. నేను అధికారంలోకి వస్తే ఇదిగో నేను ఈ పని చేస్తా, ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తా, ఈ విధంగా ఆదుకుంటా, ఈ విధంగా అండగా ఉంటానని ఒక్క మాట కూడా చెప్పనటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరున్నారంటే ఈ పార్ట్ టైం పాలిటిషియన్ పవన్ కళ్యాణ్. ఆయన అంటాడు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారంట, భూమిని తొలిచి డబ్బులు సంపాదించారంట. అసలు ఏమైనా అర్థం ఉందా? ఏదైనా మాట్లాడితే దానికి ప్రాతిపదిక ఉండాలి, దానికి ఒక మూలాలు ఉండాలి. ఒక పొగొస్తుంటే ఏంటంటే ఎక్కడైనా చిన్న నుప్పన్న ఉండాలి. తిట్టడం, వర్ష పలజాలంతో కాళ్ళు విరిచేస్తానంటాడు, మోకాళ్ళ మీద నడిపిస్తానంటాడు, తాటదీస్తానంటాడు. ఏం మాట్లాడి ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా? ఈ మాటలు సహజంగా వీధి రౌడీలు మాట్లాడుతూ ఉంటారు. ఆ స్థాయికి దిగజారి ఇంత నీచంగా మాట్లాడే రాజకీయ నాయకుడిని ఎవరిని మనం చూడం ఈ భారతదేశంలో. ఆయనకి వాళ్ళ జరగబోయే నష్టాన్ని అతను గుర్తించలేకపోతానన్నాడు. వెన్నుపోటు దారుల చేతుల్లో పడ్డాడు. వెన్నుపోటు దారులు ఎవరైతే అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి వెన్నుపోట్లు, పన్నుపోట్లు, పక్కపోట్ల ద్వారా, కుట్ర కుతంత్ర రాజకీయాల ద్వారా వాళ్ళను పక్కన పెట్టుకున్నాడు. తస్మాత్ జాగ్రత్త, నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 21 మంది ఎమ్మెల్యేలలో సగం మంది టీడీపీ వాళ్లే. నీ సొంత మనుషులు ఎవరూ లేరు. పొరపాటున ఎవరైనా గెలిచినా నీ దగ్గర ఉంటాననేటువంటి గ్యారంటీ లేదు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ, అపరిపక్వ రాజకీయాలు, రాజనీతికి లేనటువంటి, నీతి లేనటువంటి రాజకీయాలు, చుట్టూ వెన్నుపోటుదారులు, ఒక రాజకీయ ఎజెండా లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు, ప్రజలకు మేలు చేసేటువంటి ఒక ఆలోచన లేనటువంటి నీకు రాజకీయంగా పతనం తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో నీరు చెట్టు కింద మట్టిని దోచుకున్నటువంటి 1,000 కోట్ల రూపాయల మట్టిని దోచుకున్నటువంటి విషయం నీకు తెలియదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా మట్టి భూమిని తొలిచి డబ్బులు సంపాదిస్తాడట. ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు విఘ్నులు, విశ్లేషకులు. సమయం రాబోతుంది, తగిన బుద్ధి చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి
సెలవిచ్చేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ని హెచ్చరిస్తూ ఈ పిచ్చి రాతలు, అబద్దాలు, మోసాలు, కుట్ర రాజకీయాలని మానుకోవాలని చెప్పేసి హితవు పలుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.